నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకటూరులోని విఎస్ఈలో ఆల్ ఇండియా యూనివర్సిటీ పురుషుల సాఫ్ట్ బాల్ టోర్నమెంటు ఘనంగా ప్రారంభమైంది. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. 97 టీంలు తలపడనుండగా నాకౌట్ దశలో 93 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ మాట్లాడుతూ ఈ తరహా టోర్నీలు రాష్ట్ర యువతకు అవకాశాలు కల్పించడమే కాకుండా వారి సామర్థ్యాన్ని దేశానికి చూపించే వేదికలని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడల రంగంలో విస్తృత ప్రణాళికతో ముందుకెళ్తోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రతిష్ఠ తీసుకొచ్చే క్రీడాకారులను తయారు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ క్రీడా పోటీలు వర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్టర్ డాక్టర్ కె సునీత, వర్సిటీ అధ్యాపకేతర సిబ్బంది, వివిధ యూనివర్సిటీల కోచ్లు, అంపైర్లు, రిఫరీల పర్యవేక్షణలో జరగనున్నాయి. గౌరవ రిజిస్టర్ సునీత గారికి, అదేవిధంగా మన హాస్పిటల్ చైర్పర్సన్ గారికి, వేదిక ముందరున్న క్రీడాకారులకు, కోచెస్ కు, రెఫరీస్ కు, అదే విధంగా ఈ నియోజకవర్గ పెద్దలకు, మీడియా వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, విక్రమసింహపురిలో యూనివర్సిటీలో ఇంత బ్రహ్మాండంగా నేషనల్ సాఫ్ట్ బాల్ మీటింగ్ ఏర్పాటు చేసి ఇంత బ్రహ్మాండంగా 29 రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ఏ యూనివర్సిటీ కూడా ఈ స్థాయిలో చేయలేని విధంగా చిన్న యూనివర్సిటీ అయినప్పటికీ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విక్రమసింహపురి వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్టర్ గారికి, పీడీలకు, కోచెస్ కు, దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా స్పోర్ట్స్ అథారిటీ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలి, క్రీడాకారులను తయారు చేయాలి, క్రీడాకారులకు సహకరించాలి, క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పి కంకణబద్ధులై అనేక సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగానే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇక్కడ చాలా మంది పెద్దలకు తెలుసు, వైస్ ఛాన్సలర్ గారికి కానీ, రిజిస్టర్ గారికి కానీ, ఇక్కడున్న పెద్దలకు తెలుసు. ఆ రోజు 2002, 2003లో నేషనల్ గేమ్స్ కానీ, ఆఫ్రో గేమ్స్ కానీ పెట్టి ది బెస్ట్ గా నిర్వహించి ప్రపంచంలో ఉన్న క్రీడాకారులందరినీ ఆంధ్రప్రదేశ్ కి పిలిపించి బ్రహ్మాండంగా గచ్చిబౌలిలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇక్కడ తెలంగాణ విద్యార్థులు కూడా ఉన్నారు. ఆ తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు ఆ ఇన్ఫ్రా ఉంది అంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి కృషి. ఆ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బ్రహ్మాండంగా నిర్వహించడంతో ఒక స్పోర్ట్స్ ఇన్ఫ్రా క్రియేట్ అయింది. దురదృష్టవశాతం మళ్ళీ 2004 నుంచి 2014 వరకు ఒక విధంగా ముందుకెళ్తున్న తరుణంలో రాష్ట్రం విడిపోవడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం, స్పోర్ట్స్ ఇన్ఫ్రా మీద దృష్టి పెట్టడం జరిగింది. దురదృష్టవశాతం ముందుకెళ్తున్న తరుణంలో మళ్ళీ అనేక ఇబ్బందులు రావడం జరిగింది. అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా స్పోర్ట్స్ పాలసీని, ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది. గతంలో హర్యానా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ అనేవారు, ఒరిస్సా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ అని చెప్పి గతంలో ఈ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న క్రీడాకారులందరూ అనుకునే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించి ఒలింపిక్స్ లో కానీ గోల్డ్ మెడల్ కానీ సాధిస్తే 7 కోట్ల రూపాయలని ప్రకటించడం కూడా జరిగింది. దాంతో పాటు ఎక్కడా లేని విధంగా క్రీడాకారులకు డైరెక్ట్ వితౌట్ ఎగ్జామ్ తో 3% రిజర్వేషన్ కూడా ప్రకటించి, ఆ ప్రకటించడంతో ఈ డిఎస్సిలో 421 పోస్టులు క్రీడాకారులకు కేటాయించడం కూడా జరిగింది. అదొకసారి తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఇంతకుముందే వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు, క్రీడాకారులు ప్రోత్సహించబడాలి, డెవలప్ అవ్వాలని చెప్పి. అయితే డెవలప్ అవ్వాలంటే మాటలతో అవ్వదు, సంస్కరణలు తీసుకొని రావాలి. సంస్కరణలు తీసుకొని వస్తేనే క్రీడా విభాగం డెవలప్ అవుతుంది. దానిలో భాగంగానే నారా చంద్రబాబు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు N3 TV. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం
నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.